మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకుంటూ మహిళలు ఆర్థికంగా ఎదిగి మహిళా శక్తిగా నిలవాలని ఎంపీడీఓ లలిత అన్నారు. కమాన్పూర్ మండల కేంద్రంలో శుక్రవారం తెలంగాణ సాంస్కృతిక కళా బృందం ఏర్పాటు చేసిన కళాజాత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ మహిళలు వంటింటికే పరిమితం కాకుండా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం శైలజా శాంతి, కళాకారులు కొండ వెంకన్న గౌడ్, ఇదునూరి పద్మ, దయా నర్సింగ్, సుధాకర్, స్పందన, శ్వేత, సానగొండ రవితో పాటు తదితరులు పాల్గొన్నారు. మన గవర్నమెంట్ ఏది అలర్ట్ చేసిందో ఆ రకంగా మండల వైపు ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటంటే మన ప్రభుత్వం మనకి ఏమేమి ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ మహిళా శక్తి ద్వారా ఏమేమి ఇస్తున్నాం, లబ్ధి పొందుతున్నామా లేదా అనే విషయంపై వాళ్ళు వివరంగా పాటల ద్వారా తెలియజేస్తున్నందుకు వారికి మరొకసారి ధన్యవాదములు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక నమస్కారం అమ్మా. మహిళా శక్తి ఆడవాళ్ళంటే అబలలు కాదు, సబలలే. అవునా? మన 4 రకాల మాటలు కాదు, ఎవరు మన వాళ్ళే. ఫస్ట్ మన లేడీస్ ఆనందించాలి చేస్తారు. అయినప్పటికీ తట్టుకొని ముందుకెళ్తేనే మనం గెలుస్తాం. ఇది మీ అందరికీ తెలిసి ఉండాలి. భయపడితే వెనక్కి పోతాం, భయపడకపోతేనే ముందుకు వస్తాం. స్టార్టింగ్ చదువుకోమంటే మనం చదువుకోం. ఎందుకు వంట చేయాలి, గిన్నె లోపాలి, ఇవన్నీ పని ఉంటాయి. అవన్నీ ఎందుకొని చేస్తేనే ఈ పాటికి స్టేజ్కి వచ్చినాం. మేమైతే కష్టపడి వచ్చినాము. మరి ఇవాళ రేపు కష్టపడితే తెలవాలి అందరికీ. మహిళా శక్తి అంత ఈజీ కాదు, అమలైతే కాదు. ప్రజెంట్ ఇప్పుడు మనకు 33% రాష్ట్రంలో పాలన చేస్తున్నారు మన అధికారులు, మన లీడర్స్, ప్రతినిధులు. ఇప్పుడు కూడా ఇంకా మనకి 33% కంటే 42% అని చెప్తున్నాం.